మనం కూడా ఈ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొంటే బాగుంటుంది. తప్పకుండా పాల్గొందాం. ఇందులో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఇలా చూడండి. గసిటరాం, మాకు కూడా పాటలు నేర్పించవా? ఈ కాంపిటీషన్ లో మేం గెలవాలి. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంటే ఇదే అర్థం. అడ్డమైన ప్రతి వాళ్ళు సంగీత విద్వాంసులు అయిపోలేరు. మీరు రాత్రి పగలు ఎంత ప్రయాసపడినా ఈ కాంపిటీషన్ లో గెలవలేరు. ఎందుకంటే ఈ కాంపిటీషన్ లో పాల్గొంటున్నాడు జాన్ ద డాన్. ఇక గెలిచేది నేనే. ఓయ్ జాన్, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, కన్నాలు వేయి, దొంగతనాలు చెయ్యి, జేబులు కత్తిరించు, కానీ పాటల గురించి మాట్లాడుకు మిత్రమా. కాకికి కోకిలకి చాలా తేడా ఉంటుంది, అర్థమైందా? ఎవరిని కాకట్టున్నావు? ఇంత అద్భుతమైన పేరుతో నిన్ను తప్ప ఇంకెవరిని పిలవగలం? నన్ను నిజంగానే కాకి అన్నారా లేక సరదాగా? 100% నిజంగానే అన్నాం. అయితే వదిలేస్తున్నాను. ఎందుకంటే నాకు ఇటువంటి తమాషాలు అసలు నచ్చవు. పైగా జాన్ దొంగ సింగర్ అవ్వడం మాకు అస్సలు ఇష్టం లేదు. అవును, నేను దొంగనే అయినా పాటలు పాడుకుంటూ దొంగతనాలు చేస్తాను. ఎప్పుడైనా తాళం చెవి తెరుచుకోకపోతే నేను పాట పాడుకుంటాను. అప్పుడు తాళం చెవి తెరుచుకుపోతుంది. నేను పాటలు పాడుకుంటూ చిప్ప చేతబట్టుకుని అడుక్కుంటానని మాత్రం విన్నాను, కానీ పాటలు పాడుకుంటూ దొంగతనం చేస్తానని మొదటిసారిగానే వింటున్నాను. ముందు వేడి వేడి నీళ్లు పట్టరండి. అరే గసిటరాం, వేడి నీళ్లతో ఏం చెయ్యాలి? పాటల్ని వేడి చేయాలా లేక హార్మోనియంనా? అరే, గొంతులో సరిగమలు పలకాలంటే వేడి నీళ్ళు కావాలి. మీ గాత్రాల్ని శుద్ధి చేసుకోవాలి కదా. దీన్ని అంటారు కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని. వచ్చిన పని అయిపోయింది, వెళ్ళొస్తాం. బాయ్ బాయ్. ఇక మీరు ఆలాపన మొదలు పెట్టండి. కానీ మా ఇంట్లో ఆలాపన లేదు. ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారు? ఎక్కడుంటుందో చెప్పండి, ఇప్పుడే వెళ్ళి దుకాణం నుంచి తీసుకొస్తాం. చెప్పండి, ఏ దుకాణంలో దొరుకుతుంది? అరే, అర్థం చేసుకోరేంటి? దాని మీద దృష్టి పెట్టండి. దృష్టి పెట్టాలా? ఎక్కడ పెట్టాలి? ఎలా పెట్టాలి? అరే, నోట్లోంచి ఆలాపించాలి. ఎలా? అర్థమైందా? అర్థమైంది. సరే, మొదలు పెడతాం. లగైతు మోటు, ఈ గాడిదరుపులు నీ నోట్లోంచే వస్తున్నాయా? అరే లేదు పెద్దన్నయ్య. అయితే మరి ఈ గాడిదరుపులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ కాంపిటీషన్ లో మీరు పాల్గొనడం మంచిది కాదు, ఎందుకంటే మీరు ఎప్పటికీ గెలవలేరు. ఎందుకు గెలవలేము? ఎందుకంటే ఇందులో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అరే, మొరటోడికేం తెలుసు? మొగలి పువ్వు వాసన. అనవసరంగా పాట పాడి అబాసపాలు అవ్వ. ఇప్పుడే పాడి వినిపిస్తాను. బాక్సర్ సింహాన్ని, బాక్సర్ సింహాన్ని. ఎలా ఉంది? ఇప్పుడే సునామీ వచ్చినట్టుంది. అలాగే అయితే కాచుకో. ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అన్నీ మా అమ్మాయి తయారు చేస్తుంది. నాకు అర్థం కావడం లేదు, నేను ఏం చెప్పను. శబాష్ శబాష్ శబాష్. మళ్ళీ ఇంకొక్కసారి ఆ మాట చెప్పు బిడ్డ. మాట నీ మనసులోంచి తన్నుకొస్తుంది. వినడానికి ఎంత హాయిగా ఉందో.
ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఏం చెప్పను, ఏవైనా కానివ్వండి, అన్నీ దరిద్రంగా ఉన్నాయి. ఎలా చెప్పను, ఈ దరిద్రం గురించి ఎలా చెప్పను? ఎలా 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 అయ్యయ్యో, ఏమిటి నువ్వు పాడుతున్న పాట? సరిగ్గా పాడు. ఇడ్లీ కానివ్వండి, దోశ కానివ్వండి, ఏవైనా కానివ్వండి, అన్నీ దరిద్రంగా ఉన్నాయి. ఎలా చెప్పను, నేను ఎలా చెప్పను? ఈ దరిద్రం గురించి ఎలా చెప్పను? ఎలా? అయ్యో, నీ మనసులో ఉన్న మాట ఇదా? నేను నిన్నెంత కష్టపడి పెంచాను, ఎంత రుచికరంగా వండి పెట్టాను, ఆఖరికి ఇలా అంటావా? నీ అమ్మనే ఏడిపిస్తావా? నిన్ను వదిలిపెట్టను. ఇండియా మీద ఓట్టు, మదర్ ఇండియా మీద ఓట్టు. అయ్యమ్మ డాడీ, ఈ కాగితం మీద పాట ఎలా మారిపోయింది? నాకేమీ అర్థం కావడం లేదు. సారీ. ఓయ్, అందరూ మీ మీ గాత్రాలను శుద్ధి చేసుకొని మిత్రులరా. అలాగే ఇప్పుడే చేసుకుంటాను. కానీ బాత్రూంలో సబ్బు నీళ్లు ఉన్నాయా? ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, నా సహోదరుడా, గాత్రాలను దీనితో శుద్ధి చేసుకోవాలి. ఈ మందుని నేను నీళ్లలో కలిపి అందరికీ ఇస్తాను. ఇక అప్పుడు మీలో ఏ ఒక్కరి గాత్రం పాడైపోదు మిత్రమా. అసలు ఇదేంటంటే మిత్రులారా, ఇక పాట ప్రారంభించండి. ఇప్పుడే తేలిపోతుంది ఇక్కడ ఎవరు కాకో ఎవరు కోయలో. బంగారం దొంగిలిస్తాను, చంద్రుణ్ణి మాయం చేస్తాను, రూపాయలు దొంగలిస్తాను, నేనే నెంబర్ 1 దొంగని. నేనే బాక్సర్ని, అందరినీ చితగొట్టి పూస్తాను వ్యాక్సిన్ ని. ఓయ్, బాక్సర్ పాటలో దమ్ము కనిపిస్తోంది మిత్రులారా. మీ అందరూ మీ మీ గొంతుల్ని సరి చేసుకోండి. హలో, ఓయ్, ఇది తీసుకొని మిత్రులారా, ఈ మందును తాగండి. ఆ భగవంతుడు దయదలిస్తే ఒక్క క్షణంలో గొంతు బాగైపోతుంది. హాయ్ మోటు పతులు, బాయ్ బాయ్. ఎందుకంటే ఫస్ట్ వచ్చే పాట నేనే పాడబోతున్నాను. ఎందుకంటే ఈ రోజు నాలో ఏ హిడెన్ టాలెంట్ దాగుందో అది ఇప్పుడు బయటికి వస్తుంది. నేనన్నీ దొంగిలిస్తాను, నేను బంగారాన్ని కన్నం వేస్తాను, నేను డబ్బులు దొంగిలిస్తాను, ధనవంతునైపోతాను, బంగారం దొంగిలిస్తాను, డైమండ్లను దోచేస్తాను. ఎందుకంటే నేనే దొంగ, నా వృత్తి ఇదే ఆశ్చర్యంగా. ఎందుకంటే నేనే దొంగ. ఆ కాకి కోయిల ఎలా అయింది? అతని గొంతు ఇంత అందంగా ఉండే అవకాశమే లేదే. ఇందులో ఏదో తిరకాసుంది, పదండి తెలుసుకుందాం. నేనన్నీ దొంగిలిస్తాను, నేను బంగారాన్ని కన్నం వేస్తాను, నేను డబ్బులు దొంగిలిస్తాను, ధనవంతునైపోతాను, బంగారం దొంగిలిస్తాను, డైమండ్లను దోచేస్తాను. ఎందుకంటే నేనే దొంగ, నా వృత్తి ఇదే ఆశ్చర్యంగా. ఎందుకంటే నేనే దొంగ, నా వృత్తి ఇదే ఆశ్చర్యంగా. ఓ, ఇది జాన్ హిడెన్ టాలెంట్ కాదు, హిడెన్ సింగర్ అని చెప్పాలి. ఇక్కడేమో ఇతను పాట పాడుతున్నాడు, స్టేజీ మీద జాన్ ఏమో యాక్షన్ చేస్తున్నాడు. పదండి, వాడి అంతు తేల్చేద్దాం. ఇప్పుడు నువ్వు ఏం పాడాలనుకుంటే అది పాడు. ఓయ్, మీ అందరి గొంతులు బాగైపోయాయి మిత్రులారా. ఇప్పుడు మీరందరూ మీ మీ పాటలు పాడొచ్చు. ముందు ఆ సింగర్ పాడాలి కదా. అరే పాడు జాన్, పాడు. ఎందుకు ఆపేశావు? నువ్వు చాలా బాగా పాడుతున్నావు, పాడు. ఓకే. పుర్పురి నగరాన్ని నేను మోసం చేశాను. చెయ్యాల్సిందే ఉంది, వాళ్ళ చవట దద్దమ్మలు. జడ్జెస్ నేను
నానా గడ్డి కరిపిస్తాను. కరి చేయడానికే ఉంది. వాళ్ళని పిచ్చి కుక్క కరిచేసింది. పిచ్చి కుక్క కరిచేసింది. పిచ్చి కుక్క కరిచేసింది. మనల్ని అవమానిస్తున్నాడు, కొట్టండి. లేదు లేదు, ఈ పాట పాడుతున్నది నేను కాదు, నేను కాదు. ఇదిగో పాడింది ఇతనే. నేను నిజం చెప్తున్నాను, నా పాట ఇతనే పాడాడు. నేను ఊరికే పెదాలు కదిపాను. అతని నోరు మూయించండి. మోటు ఇంకా పతులులా జోడి ఎడబాయనిది విడదీయనిది శాశ్వతమైనది. ఓ మోటు ఇంకా పతులులా జోడి. మోటు పతులు అతని టీం కలిసి చాలా అద్భుతంగా పాడారు. ఈ పోటీలో విజేతలు వారే. जोड़ी